డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం మనం హనంకొండ అదాలత్ లో ఉన్నాము. కొందరు బాధితులను అడిగే ప్రయత్నం చేద్దాము. అదే విధంగా మనతో జడ్జి గారు ఉన్నారు, SBI మేనేజర్ గారు ఉన్నారు, యూనియన్ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు. ఎలాంటి కేసెస్ వాళ్ళ దగ్గరికి వచ్చాయి అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకుందాం. నా పేరు షేక్ అబ్దుల్ రహీం అండి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరంగల్ అండ్ హనుమకొండకి నేను రీజనల్ మేనేజర్ ని. ఇవాళ దేశవ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం కింద మనం సెటిల్మెంట్లు చేయడం, కోర్టు కేసెస్ లో జరిగే డిలే, సమయము, సౌకర్యం, ఈ రెండింటిని మనము దృష్టిలో పెట్టుకొని చాలా కేసెస్ సెటిల్ చేయడం చేస్తున్నాం. ఇంచుమించుగా ఈ రోజు 2 కోట్ల రూపాయల వర్త్ సెటిల్మెంట్స్ చేస్తున్నాం. ఇమీడియట్ గా మనకు కోర్టు నుంచి కూడా సహాయము, సహకారము జడ్జి గారు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇందాకే జడ్జి గారు వచ్చి ఒక 4 కేసెస్ ఆవిడ చేతుల మీదుగా కూడా రెజల్యూషన్స్ ఇచ్చిపోయినారు. ఈ కేసెస్ ఇమీడియట్ గా సెటిల్ అవుతాయి. 2 రోజుల లోపల అవార్డులు కూడా వాళ్ళు ఇస్తామంటున్నారు. ప్రజలకు సౌకర్యం, సమయం మిగులుతుంది. నిజంగా చాలా కేసెస్ లో అయితే దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు ప్రజలు. ఒక మనిషికి యాక్సిడెంట్ అయింది, కాళ్ళు పోయినాయి, మళ్ళీ ఉద్యోగంలో చేరే అవకాశం లేదు. వాళ్ళ అబ్బాయి కూలి పని చేస్తున్నాడు, వాళ్ళ భార్య ఇంట్లో పాచి పనికి ఆమె వెళ్తా ఉంది, రావాల్సిన టర్మినల్ బెనిఫిట్స్ రాలేదు, పొద్దు నుంచి సాయంత్రం వరకు కూలి చేస్తే గానీ ఇల్లు గడవని పరిస్థితి. ఇలాంటి ఒక కేసు. ఇంకొక కేసులో అయితే కొడుకు ఏదో చేయాలా అనేసి అప్పులు చేసినాడు, వ్యాపారం చేసినాడు, బ్యాంకులో అప్పులు, బయట అప్పులు, కానీ తీర్చుకోలేకపోయినాడు. ఆ బాధ్యతను ఒక తండ్రి, 70 ఏళ్ల వయసున్న తండ్రి అతను మీద వేసుకొని ఈరోజు నేను కట్టేస్తాను సార్ మా అబ్బాయి డబ్బులు అనేసి. ఇలాంటి కేసెస్ ఎన్నో హృదయ విదారకమైన కేసెస్ అన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెద్ద మనసు చేసుకొని అర్హులైన వాళ్ళు, అవసరం ఉన్న పరిస్థితులను బట్టి కేస్ బై కేసు మనం సెటిల్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఈసారి వరంగల్ అండ్ హనుమకొండలో ఇది పెద్ద ఎత్తున చేస్తున్నాం. మనం పరిస్థితిని బట్టి వాళ్ళ స్తోమతకు తగ్గట్టు వాళ్ళు ఎంత కట్టుకోగలుగుతారో అంత మనం అమౌంట్ తీసుకొని కేస్ బై కేసు సెటిల్ చేసేదానికి మనం పూర్తిగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. మా హెడ్ ఆఫీస్ నుంచి కూడా సార్ వచ్చారు. నేను ఇక్కడ రీజనల్ మేనేజర్ని, నేను ఇక్కడ వరంగల్ ఉంటాను. మా చీఫ్ మేనేజర్లు, మా సిబ్బంది, మా 50 మంది మేనేజర్లు ఇక్కడే ఉన్నారు. అండ్ ఒక్కొక్క కస్టమర్ ఇంట్రెస్ట్ చూపించిన ప్రతి కస్టమర్ని పిలిచి మరీ సెటిల్మెంట్ చేస్తున్నాం. రోజు మీరు ఏదైతే లోక్ అదాలత్కి వచ్చి సెటిల్ చేసుకోవాలనుకుంటున్నారో కేసు విషయమే మాకోసం ఒకసారి చెప్పండి. నా పేరు బుజ్జం మాధవరెడ్డి. 2006 సర్పంచ్ని. 2012లో మాది ఆల్రెడీ విలేజ్ కార్పొరేషన్లో పడ్డది. తర్వాత మా భార్య పేరు మీద నేను క్రాప్ లోన్ తీసుకున్నాను. 86,000 తీసుకున్నా. అది 1,40,000 అయింది. సార్ ఇట్లా ఉండే ఎట్లా అంటే మా భార్య అవుతా మొన్ననే జస్ట్ 3 months కింద క్యాన్సర్ చనిపోయింది. చనిపోయిన డెత్ సర్టిఫికేట్ పెట్టినా కానీ ఇదైతే లోకాలు రండి మీకు సేఫ్ అవుతుంది అన్నారు. దాంట్లో ఒక 40,000 కట్టండి మీకు పోతుంది అని చెప్పిండు. వాళ్ళు వచ్చినందుకు బ్యాంకు వాళ్ళకు, జడ్జి గారికి సహకరించినందుకు, గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఈ సహకారం చేసినందుకు బాగుంటాయి. వాళ్ళకు మళ్ళీ ఇవ్వంగా మళ్ళీ వేరే లోన్లు ఇవ్వాలని కోరుకుంటున్నాను రేవంత్ రెడ్డి గారిని. బాగున్నది. బట్టి విక్రమైన వాళ్ళైనా దీనికి సహకరించి కొన్ని మళ్ళీ రైతు రుణమాఫీ కాలేదు, నాకే కాలేదు రుణమాఫీ. 2 లక్షల రూపాయలు రుణమాఫీ అన్నారు. మా కాకతీయ గ్రామీణ బ్యాంకులో తీసుకున్నది రుణమాఫీ కాలేదు. అది రుణమాఫీ మొత్తం చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంపల్సరీ కాంగ్రెస్ వాళ్ళకు చేయాలి. వైఎస్ రాజశేఖర మా ఫాదర్ ఉంటాడు, చాలా బాగా చేసినప్పుడు ఆయన. ఎందుకంటే దోతి ఇది కట్టి సేమ్ రైతు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వం బాగానే చేస్తుంది. ఈ రుణమాఫీలు మొత్తం టోటల్ చేసి రైతు బంధు, గీత బంధు అన్ని 5 ఎకరాలు 10 ఎకరాలు ఇస్తే రైతులు బాగా బాధపడతారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, చనిపోతున్నారు. రైతే రాదన్నారు, కానీ ఇప్పుడు రైతుకే కూలీలు పోయి ఊరి పెట్టుకుని చచ్చేంత పరిస్థితులు ఉన్నాయి. పంటలు లేక అది లేక మందు బస్తాలకు సబ్సిడీ ఇచ్చి అన్నం తింటే ఎన్ని కోట్లున్నా డబ్బులున్నా తినలేము. అన్నమే పెట్టేది రైతు కాబట్టి రైతుకు సహకరించాలని కోరుకుంటూ ఇక్కడ నేషనల్ లోక్ కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రీ లిటిగేషన్ కేసు సూట్ ఫైల్ చేసిన ఉన్న NPN అకౌంట్స్, ఆ అకౌంట్స్ కి చేసాము. చెక్ బౌన్స్ మామూలుగా కేసు ఫైల్ చేసినా కూడా ఆ అకౌంట్స్ కూడా రెఫర్ చేస్తాము. యాజ్ వెల్ as 138 చెక్ బౌన్స్ కేసెస్ కానీ ఏవైనా ప్రీ లిటిగేషన్ అండ్ పోస్ట్ లిటిగేషన్ 2 కేసెస్ చేస్తాం. OTS అనేది మా దగ్గర ఏదైతే రూల్ ఉంటుందో దాని ప్రకారమే చేయడం జరుగుతుంది. అంతకంటే ఆ పరిధి దాటి మాత్రం జరగదు. ఆ పరిధిలోనే జరుగుతుంది. బ్యాంక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అయ్యి, గైడ్ లైన్స్ ఫాలో అయ్యి దాని ప్రకారం చేస్తాము. మాక్సిమం ఎంత వరకు వస్తుందో అంతవరకు మేము ఏదైతే OTS కింద సెటిల్ చేయాలనుకుంటాం తప్పకుండా చేస్తాం. అంతేగాని ఏదో దాచిపెట్టి చేయడం ఉండదు. ఎంత ఉందో కరెక్ట్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్ పై అబ్బాయి నుండి సర్కులర్ ప్రకారం చేయడం జరుగుతుంది. ఏం
ఇంకా ఎంతమంది బెనిఫిట్ తీసుకున్నారు సార్? ఈ రోజు మనం ఇలా కాంప్రమైజ్ పెట్టారు కదా, ఎంతమంది వచ్చారు? అంటే మాకు డిఫరెంట్ బ్రాంచెస్ అన్ని ఇంకా 10 జిల్లా ఉన్నాయి కదండి. ఇప్పుడు నేషనల్ లోక్ మండల ఇక్కడ ఆఫీసెస్ అవన్నీ మనకు నేషనల్ లోక్ అదాలత్ 10 చోట్ల జరుగుతున్నాయి. మా పరకాల కానీ నర్సంపేట కానీ అవన్నీ జరుగుతున్నాయి. ఓ దగ్గర మినిమం ఒక 30 పైన అవుతాయి. ఒక్కొక్క దాంట్లో 30 పైన కూడా మాకు 200 పైన చీలిక పైన అవుతాయి తప్పకుండా. ఈరోజు మెగా లోక్ అదాలత్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ మెగా లోక్ అదాలత్లో హనుమకొండ డివిజన్కి సంబంధించిన 3 పోలీస్ స్టేషన్కి సంబంధించిన కాంపౌండబుల్ కేసులు కాంప్రమైజ్ కావడానికి అందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అనవసరంగా ఈ కక్షలు ఇంకా పెంచుకోకుండా ప్రశాంతంగా కాంప్రమైజ్ అయ్యి మంచిగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేయవలసిందిగా ఆ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసినాం. మంచి రెస్పాన్స్ ఉంది. చాలా కేసులు లోక్ అదాలత్లో డిస్పోజ్ అవుతున్నాయి. అంటే చాలా కాలంగా ఉన్న కేసులు ఏమైనా కాంప్రమైజ్ అయినట్టు అనిపించింది? అంటే ఓల్డ్ కేసెస్ కూడా కొన్ని అవుతున్నాయండి. 50-50 ఉన్నాయి. మరీ ఓల్డ్ కాదు కానీ 2-3 ఇయర్స్ బ్యాక్ కేసెస్ కాంప్రమైజ్ అవుతున్నారు. ఎంత సంఖ్యలో అయ్యి ఉండొచ్చు సార్? సంఖ్య అంటే మాకు 3 పోలీస్ స్టేషన్లో దాదాపు FIR కేసెస్ ఇప్పటివరకు ఒక 70 కేసెస్ అయినాయి. మోస్ట్లీ ఈ రోజు ఒక 70 కేసెస్ కావచ్చు. ఈ రోజు జాతీయ నేషనల్ లోక్ అదాలత్ల సందర్భంగా కక్షిదారులందరూ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఎంతో పెద్ద మొత్తంలో హాజరయ్యారు. అదేవిధంగా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, గవర్నమెంట్ అఫీషియల్స్, పోలీస్ వాళ్ళు కూడా, యంత్రాంగం కూడా దీనిలో పాల్గొన్నారు. ఇప్పటికీ 2 కోట్ల పైగానే జరిమానా మనము వాళ్ళకి అందించడం జరిగినది. కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రోడ్డు యాక్సిడెంట్ క్లైమ్స్ లో 98 లక్షల నుంచి ఒక యాక్సిడెంట్ క్లైమ్ ఇమ్మీడియట్ గా వాళ్ళ అకౌంట్ లో మనీ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. అదే విధంగా చాలా పెట్టి కేసుల్లో కూడా రాజీ పడదగ్గ కేసులన్నీ కూడా ఈ రోజు టేకప్ చేయడం జరిగింది. 10 బెంచ్ల్ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ 10 బెంచ్ల్లో కూడా ఈ కేసులన్నీ కూడా నడుస్తున్నాయి. ఇంకా సాయంత్రానికి మనం దాదాపు 6 నుంచి 7,000 దాకా కేసులు, పెండింగ్ కేసుల్ని డిస్పోజ్ చేసే అవకాశం ఉంటుంది జాతీయ నేషనల్ లోక్ అదాలత్లో. దీని ద్వారా సమన్యాయము, సత్వర న్యాయము పొందే అవకాశం ఉంటుంది. కక్షిదారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దీని ద్వారా మీకు శ్రమ తగ్గుతుంది, కాలము పెరుగుతుంది, అలాగే ఆరోగ్యంగా సంతోషంగా ఇతర కుటుంబాలతో కూడా హ్యాపీగా ఉంటారు, ఎటువంటి తగాదాలు లేకుండా. కాబట్టి ఇటువంటి అన్ని అందరూ వినియోగించుకోవాలనేసి బ్యాంకు వాళ్ళు కూడా వచ్చి వారు ఇచ్చిన లోన్స్ని వాటినన్నిటిని కూడా వాళ్ళు ఎంతో 50% దాకా తగ్గించి వాళ్ళకి తిరిగి లోన్ కట్టించుకునే అవకాశాన్ని కల్పించారు 1 టైం సెటిల్మెంట్ కింద. ఈ విధంగా ఎన్నో కేసులని మన కోరాంగణంలో రాజీ కుదురుస్తున్నాము జాతీయ నేషనల్ లోక్ అదాలత్ల సందర్భంగా. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇది ప్రతి నెల సెకండ్ సాటర్డే, సండే లేకపోతే 2 నెలలకు ఒకసారి కానీ ఉంటుంది. ఇది కాకుండా ప్రతిరోజు రాజీ పడదగ్గ కేసులు ఏమన్నా ఉన్నా కానీ న్యాయ సేవాధికార సంస్థ జిల్లా వాళ్ళు టేకప్ చేస్తున్నారు. దాని ద్వారా ప్రతిరోజు ఒక అదాలత్ ఉంటుంది, బెంచ్ ఉంటుంది. ఆ బెంచ్ ఆ కేసులను పరిష్కరించడం జరుగుతుంది. అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తున్నారు మేడం? ఇప్పుడు లోక్ అదాలత్కి సంబంధించి ప్రజలకు ఇంకా ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కల్పిస్తున్నారు? దీంట్లో మేము ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామండి. ప్రతి డ్రగ్స్ మీద కానివ్వండి, లేకపోతే నిరక్షరాస్యత మీద కానివ్వండి, జ్యుడిషియల్ అవేర్నెస్ గురించి కానివ్వండి, చైల్డ్ మ్యారేజెస్ మీద కానివ్వండి, బాల కార్మికులను రద్దు చేయడం గురించి, వాళ్ళని పిల్లల్ని స్కూల్కి పంపించాలని, అదే విధంగా మహిళలకి వీళ్ళందరికీ కూడా ఉన్న సమస్యల గురించి, వాళ్ళ పట్ల వారి యొక్క హక్కుల గురించి అవగాహన కల్పించడానికి ప్రతి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రతి నెల కూడా ఆల్ జ్యుడిషియల్ ఆఫీసర్స్ తో అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు. అదే విధంగా లోక్ అదాలత్ల గురించి కూడా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. దీనికి పారాలీగల్ వాలంటీర్స్ ను కూడా ట్రైన్ చేశాము. ప్రతి ఒక్క చోట కూడా క్లినిక్స్ పెట్టాము. వాటికి సంబంధించిన క్లినిక్స్, వాళ్ళకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా మా న్యాయ వ్యవస్థ ద్వారా, మా న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మేము అడ్వకేట్ ని పంపించి వాళ్ళకి ఉచిత సలహాలు ఇప్పిస్తున్నాము. అదే విధంగా కేసులు పరిష్కరించే విధంగా వాళ్ళకి దోహదం చేస్తున్నాము. ముద్దాయిలు ఎవరైనా పెట్టుకోలేని వాళ్ళు, లేకపోతే ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ కూడా కల్పిస్తున్నాము. ఈ విధంగా మేము ఈ అవేర్నెస్ క్యాంప్స్ అన్నిటిని కూడా కండక్ట్ చేసి ప్రజలని ఉత్తేజపూర్వకం చేస్తున్నాము. అదేవిధంగా ఈ నేషనల్ లోక్ అదాలత్ల గురించి టీవీ ఛానల్స్ ద్వారా కానివ్వండి, మీడియా, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానివ్వండి, మన ట్రాఫిక్ సిగ్నల్స్ ద్వారా అన్ని చోట్ల, సినిమా హాల్స్ లోను, యూట్యూబ్ ఛానల్స్ లో, అన్ని ఛానల్స్ లో కూడా, వాటిల్లో కూడా సోషల్ మీడియా ద్వారా కూడా ఈ అవేర్నెస్ క్యాంప్స్ ని కండక్ట్ చేసి వాళ్ళకి తెలిసే
తెలిసే విధంగా, అంటే ఈ రోజు ఇక్కడ నేషనల్ లోక్ అదాలత్ జరుగుతుందని ముందే ప్రజలకి, కక్షిదారులకి అందరికీ తెలిసే విధంగా అవేర్నెస్ కనిపిస్తున్నాము. అదే విధంగా కోర్టు ద్వారా కూడా వాళ్ళందరికీ నోటీసులు వెళతాయి. వారి అందరూ కూడా వారి యొక్క అడ్వకేట్స్ ని, లాయర్స్ ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు వచ్చి వాళ్ళ ద్వారా ఐడెంటిఫై అయిన కేసులు అవన్నీ కూడా మేము ఇక్కడ సాల్వ్ చేయడం జరుగుతుంది.